పార్టీ అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదన్నారు. మాది భయపడే రక్తం కాదు, భయపెట్టే రక్తం. మేము తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదు అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా అక్రమ కేసులతో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత తొలిసారి నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం చెప్పారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిల ఎత్తి అన్ని ఎదిరించి వచ్చానని, తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, దేశానికి దేనికి భయపడనంటూ కూడా తేల్చెప్పారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళని గట్టిగా నిలబడతామన్నారు. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా, రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవాళ కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు. అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు. మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇయ్యకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే గింత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా? రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇవ్వకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు. ఆదివారం గౌరవ రాష్ట్ర